ఆర్ట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, మెయిన్ స్ట్రీము, హాఫ్ బీటు, ఫెస్టివల్ లా ఏమి లేవు. ఏదో ఒకటి కొట్టి తీసేస్తే ఆడియన్స్ చూసేస్తారనే ఒక పర్సెప్షన్ ఉందా? వాడు ఆర్టిస్ట్ గాడు ఎప్పుడు. సో ఇప్పుడు వేదొక్కడి కామెంట్లోకి వెళ్దాం అన్న. ఆర్ట్ సినిమాలు అంటే ఏంది? రికమెండ్ సమ్ ఆర్ట్ మూవీస్. నా పర్స్పెక్టివ్ చెప్తా. ఆర్ట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు, మెయిన్ స్ట్రీము, హాఫ్ బీటు, ఫెస్టివల్ లా ఏమి లేవు. నా దృష్టిలో రెండే సినిమాలు ఉన్నాయి. లేజీ ఫిలిం మేకింగ్, సిన్సియర్ ఫిలిం మేకింగ్. ఆర్ లేజీగా ఎఫర్ట్ పెట్టి చేసింది, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి చేసింది, అది మాత్రమే ఉంది. ఇంకా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అసలు ఆ కళ అనేది ఏంది? నిన్ను రంజింపజేసేది కళ. ఎలా అతను రంజింపజేసేది అనే దాన్ని డిస్కషన్ తర్వాత. అది నిన్ను నీ నీ సెన్సెస్ని అది టేక్ ఓవర్ చేసేసి నిన్ను ఎంగేజ్ చేస్తుంది అంటే దట్స్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. దట్స్ ద డెఫినెట్. నీ లోపల ఒక ఎమోషన్ని క్రియేట్ చేయగలుగుతుంది దానికి ఉన్న టూల్స్ని వాడుకొని. అది మ్యూజిక్ అయితే మ్యూజిక్ అవని, పెయింటింగ్ అయితే పెయింటింగ్ అవని, సినిమా అయితే సినిమా అవని, దాని దగ్గర ఆ పర్టికులర్ మాధ్యమం, ఆ పర్టికులర్ మీడియం దగ్గర ఉన్న టూల్స్ని వాడుకొని నీ లోపల అంటే ఆడియన్స్ లోపల ఒక ఎమోషన్ని జనరేట్ చేయగలిగితే, నిన్ను హుక్ చేయగలిగితే, నిన్ను ఎంగేజ్ చేయగలిగితే దట్స్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఈ డివిజన్ చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, ఎవడన్నా ఆర్ట్ మ్యూజిక్, కమర్షియల్ మ్యూజిక్ అని అంటారా? అనరు. బట్ ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్లో కూడా సెగ్రిగేషన్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టే లైక్ ఇందాక అంటే ఇన్ జనరల్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు, ఫోక్ మ్యూజిక్ అంటారు, ఆ తర్వాత పాపులర్ మ్యూజిక్ అని కొందరు అంటారు. ఇదంతా ఇవన్నీ క్లాసిఫికేషన్స్. ఈ క్లాస్ క్లాసికల్ మ్యూజిక్ ఎవరికి? క్లాసికల్ మ్యూజిక్ ఒక ఎలీట్ పీపుల్ ఇది స్ట్రక్చర్ అని డిసైడ్ చేసి ఇదే క్లాసికల్ మ్యూజిక్, ఇదే మ్యూజిక్ అన్నారు. బట్ ఫోక్ మ్యూజిక్ వచ్చి దాన్ని బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ ఇప్పుడు అంటే ఒక 500 years బ్యాక్ ఫోక్ మ్యూజిక్కి ఈ రోజు ఉన్నంత రెస్పెక్ట్ లేదు. దట్స్ ఎ నేరేటివ్. అది కేవలం నేరేటివే. ఒక జానపదం కానీ, ఒక శాస్త్రీయ సంగీతంలో ఒక ట్యూన్ కానీ, ఏదైనా కానీ నిన్ను రంజింపజేయగలిగితే, నిన్ను ఎంటర్టైన్ చేయగలిగితే, నిన్ను ఎంగేజ్ చేయగలిగితే ఇట్స్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. అండ్ సిన్సియర్గా చేయడానికి, లేజీగా చేయడానికి ఒక డిఫరెన్స్ ఉంది. నీకు తెలుస్తుంది అది. ఇప్పుడు ఫర్ సపోజ్ సినిమాల దగ్గరకు వస్తే, మంచిగా తీసిన మెయిన్ స్ట్రీమ్ మసాలా కమర్షియల్ సినిమాకి ఈ సినిమాలు ఆడేస్తున్నా, అటు తిప్పి ఇటు తిప్పి ఆ దోశను అటు ఇటు వేసి ఈడు ముఖాన కొడితే ఈడు తింటాడు అని అనుకో. ఇప్పుడు ఒక్కడు సినిమా ఉంది, నీకు ఆ సినిమాలో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. అది మాస్ మసాలా కమర్షియల్ సినిమా అది. దర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్స్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. బికాస్ ఎందుకంటే చూ అంటే ఒక ఫ్రేమ్లో ఎంత కాంపోజిషన్ బట్టే చెప్పొచ్చు ఎంత కష్టపడి ఎంత థాట్ వెళ్ళింది ఒక డైరెక్టర్కి, ఒక సినిమాటోగ్రఫర్కి, ఒక ఎడిటర్కి కట్ చేసే పాయింట్స్. ద లాంగ్వేజ్ కుడ్ బి మెయిన్ స్ట్రీమ్ పాపులర్, దట్స్ ఆల్ ఓకే, బట్ ఇట్ స్టిల్ వాజ్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. బికాస్ అది ఒక సిన్సియర్ ఎఫర్ట్. రెండోది, అది ఈ రోజు కూడా ఆడియన్స్ని యుక్ చేయగలుగుతుంది, రంజింపజేయగలుగుతుంది. దట్స్ అ వర్క్ ఆఫ్. ఒక్కడు ఈజ్ వెరీ ఆర్టిస్టిక్ ఇన్ దాట్ సెన్స్. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక్కడు చూసి, లేదంటే ఓకే ఇట్లాంటి సినిమాలు రన్ అవుతున్నాయి కాబట్టి నేను ఇది చూసి అటు ఇటు మార్చేసి ఆడియన్స్ పిచ్చోళ్ళు కాబట్టి ఏదో ఒకటి కొట్టి తీసేస్తే ఆడియన్స్ చూసేస్తారనే ఒక పర్సెప్షన్ ఉందా? వాడు ఆర్టిస్ట్ గాడు ఎప్పుడు. వాడు ఫెయిల్ కూడా అవుతాడు చాలాసార్లు. ఎందుకంటే ఫార్ములా పట్టుకొని తీసిన కమర్షియల్ సినిమాలు చాలా వరకు ఫెయిల్ అయినాయి. ఎందుకంటే ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు, ఆడియన్స్కి తెలుసు. ఇ- ఇప్పుడు రాజమౌళి సినిమాని ఎందుకు అంత రెస్పెక్ట్ వస్తుంది? బికాస్ వి ఆల్ నో దట్ ఎంత హార్డ్ వర్క్ వెళ్ళింది అనేది. దానికి ఒక మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ ఉండొచ్చు, ఒక కన్వెన్షనల్ బీట్ ఉండొచ్చు, బట్ యు నో దట్ ఎన్టీఆర్ అలా దూకితే, ఏది కేజ్లో నుంచి యానిమల్స్ నేసుకుని దూకితే యు ఫీల్ సంథింగ్, ఇట్ హిట్స్ యూ, రైట్? అది ఎంతో థాట్ వెళ్ళింది. ఇట్స్ ఆర్టిస్టిక్ టు మీ. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రిటెన్షియస్గా కూడా కొంతమంది ఉంటారు. abstract పెయింటింగ్ ఇప్పుడు, abstract ఒక
జాక్సన్ పోలకు ఒక పికాసో లాంటి గ్రేట్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వేసిన వాళ్ళ పెయింటింగ్ చూస్తే ఇట్ హిట్స్ యూ. అది abstract గానే ఉంటుంది, బట్ ఇట్స్, అది కొడుతుంది. ఎట్ ద సేమ్ టైం నీకు నచ్చినట్టు పిచ్చి గీతలు గీసుకుని ఆర్ట్ అని ప్రిటెన్షియస్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంటెంట్ అనేది ఇది ఇది వస్తుంది. ఓకే. సో నిన్ను రంజింపజేసేది ఏదైనా నా దృష్టిలోనే అది ఆర్టిస్టికే. అది సినిమా కానీ ఏదైనా కానీ, ఇది ఫస్ట్ డెఫినేషన్. రెండోది ఇంటెంట్. కొన్నిసార్లు మనకి ఇంటెంట్ తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది బ్రో వాడు సిన్సియర్గా చేసిండా లేదంటే మజాక్ చేస్తున్నాడు ఆడియన్స్తో అంటారు, అది తెలిసే ఛాన్సెస్ చాలా వరకు ఉండదు. సో నిన్ను రంజింపజేసిందంటే నువ్వు ఆర్ట్గా ఫీల్ అవ్వవు, రంజింప చేయలేదంటే ఆర్ట్గా నీ అది లేజీ వర్క్గా ఫీల్ అవ్వచ్చు. అది ఏదైనా కానీ. ఓకే. ఇప్పుడు మూడోది ఏంటి అంటే, నా దృష్టిలో ఇప్పుడు సినిమాల దగ్గరకు వస్తే ఈ డిస్కషన్ జరుగుతుంది. బాక్స్ ఆఫీస్ ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది గొప్ప సినిమానా, అవార్డులు వస్తే గొప్ప సినిమానా అంటారు. నా దృష్టిలో రెండూ కాదు. రెండు ఇంపార్టెంట్. ఎందుకు, ఆ పర్టికులర్ టైంకి అవి ఆ ఫిలిం మేకర్కి హెల్ప్ చేస్తాయి. డబ్బులు బాగా వస్తే నెక్స్ట్ సినిమాకి బడ్జెట్ వస్తుంది. అవార్డు వచ్చినా అది శాటిలైట్ వాళ్ళకు, ఓటీటీ వాళ్ళకు అమ్ముకోవడానికి అక్కడ బాగానే ఉంటుంది. నా దృష్టిలో ఒక ఒక సినిమా గొప్ప సినిమా ఎప్పుడవుతుందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా, కొన్ని జనరేషన్స్ తర్వాత కూడా ఆ సినిమా ఇంకా రిలవెంట్గా ఉంటే, ఆ సినిమా ఇంకొక జనరేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేస్తే, అ గ్రేట్ ఆర్ట్ ఈస్ సంథింగ్ దట్ ఇన్స్పైర్స్ ఆర్ట్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. ఒక గొప్ప ఆర్ట్ పీస్ అనేది అలా నిలిచిపోతుంది. అది అండ్ ఆ ఆర్ట్ పీస్ని చూసి ఇంకా చాలా ఆర్ట్ పుట్టుకుని వస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది జనరేషన్స్ వందల సంవత్సరాలు అయిన తర్వాత కూడా. టు మీ దట్ ఈస్, ఈ త్రీ క్రైటీరియా చూసుకుంటా నేను ఆర్టా కాదా అనేది. మసాలా సినిమా కూడా ఆర్టిస్టిక్గానే తీస్తారు, నువ్వు థాట్ పెట్టి కరెక్ట్గా చేస్తే. ఎట్ ద సేమ్ టైం ఆర్టిస్టిక్ సినిమా అని సెల్ఫ్ డప్పు కొట్టుకొని చాలా ప్రిటెన్షియస్గా తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు సైడు గ్రేట్నెస్ ఉంది, రెండు సైడు చిల్లరగాళ్ళు కూడా ఉన్నారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో లెట్స్ నాట్ గో ఇంటూ డబ్బులు చేసింది కాబట్టి దీంట్లో ఆర్ట్ లేదు, ఇది డబ్బులు చేయలేదు కాబట్టి స్లోగా ఉంది కాబట్టి ఇది ఆర్ట్ సినిమా. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఆ డిస్టింక్షన్ ఈజ్ అ స్టూపిడ్ డిస్కోర్స్ అది. నిన్ను రంజింపజేస్తే, నిన్ను ఎంటర్టైన్ చేస్తే అది ఆర్టిస్టిక్. ఎక్కువ కాలం నిలబడితే అది గ్రేట్ ఆర్ట్. ఆ రోజే ఫేడ్ అవుట్ అయిపోయింది, నిన్ను రంజింపజేయలేదంటే దట్స్ బుల్షిట్. ఇట్స్ పీరియడ్. ఒకవేళ నువ్వు ఇంకోసారి దానికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకున్న బ్యాగేజ్ వల్ల, మనకున్న కండిషన్స్ వల్ల, మన కల్చర్ ఉన్న ఇది వల్ల కొన్ని వాటికి మనం రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు సడన్గా మనము ఒక రాజా రవివర్మ పెయింటింగ్ చూస్తే మనం సడన్గా ఎంటర్టైన్ అవ్వచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక స్కాండినేవియన్ కంట్రీ నుంచి ఒక అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ పెయింటింగ్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు బికాస్ ఆఫ్ సమ్ కల్చరల్ గ్యాప్స్. సో దాన్ని అర్థం చేసుకునే దాంట్లో నువ్వు ఎఫర్ట్ పెడతావా లేదంటే నువ్వు వదిలేస్తావా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, బట్ అంత బ్లాక్ అండ్ వైట్ డిస్కషన్ కాదు ఆర్ట్ సినిమా. మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేది జనాలు సోషల్ మీడియాలో ఈజీగా కొట్టి పారేసేంత బ్లాక్ అండ్ వైట్లో డిస్కషన్ ఉండదు. ఇట్స్ సో మచ్ ఆఫ్ గ్రే ఇన్ బిట్వీన్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇది మాత్రమే, లైక్ నిన్ను హోల్డ్ చేస్తే కన్సిడర్, నీకు పర్సనల్గా నువ్వు చెప్పుకో ఇట్ ఈస్ ఆర్టిస్టిక్, అంతే. అది అమితాబ్ బచ్చన్ సినిమా కానీ, కమల్ హాసన్ సినిమా కానీ, సత్యజిత్ రే సినిమా కానీ, అది. ఆ తర్వాత సో నాకు అనిపించింది అది. ఏమన్నా ఉన్నాయా పాయింట్స్ రోహిత్కి కానీ తేజకి కానీ? ఏంటి సార్ ఇంతరా అంటే సార్, ఇంత ఫ్రస్ట్రేషన్ దాచుకున్నారా లోపల? జాన్రా జాన్రా ఫిలిమ్స్ అంటే ఏంటి బ్రో, మీరు జనరల్గా వాడుతుంటారు కదా. సో బేసిక్లీ జాన్రా అనే టర్మ్ యాక్చువల్లీ దీనికి కూడా ఒక కైండ్ ఆఫ్ హైరార్కియల్ హిస్టరీ ఉంది. సో యూజువల్లీ ఫిలిమ్స్ స్టార్టింగ్లో అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ యూస్ టు బి డ్రామాటిక్ ఫిలిమ్స్. డ్రామా అనే ఒకటి అంటే యూజువల్లీ డ్రామా ఫిలిమ్సే ఎక్కువ వచ్చేవి. జాన్రా ఫిలిమ్స్ అనేవి యాక్చువల్గా యుఎస్లో పుట్టిన టర్మ్ ఇది. యుఎస్లో డబుల్ టికెట్ ఉండేదన్నమాట. అంటే ఆ, ఒక వెరీ హై బడ్జెట్ స్టూడియో ప్రొడక్షన్ ఉండేది. దెన్ ఇండిపెండెంట్గా కొంచెము, ఎట్లా అంటే ఇండిపెండెంట్ అని కూడా అనవద్దు, కొంచెము తక్కువ బడ్జెట్లో ఫటాఫట్ చేసే సినిమాలు ఉండేవి. సో డబుల్ టికెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది అప్పట్లో. సో డబుల్ టికెట్ సినిమాలు ఒక పెద్ద సినిమాకి అటాచ్ అయ్యి అదే షో, అంటే నెక్స్ట్ షోనే ఒకే టికెట్ పైన రెండు సినిమాలు చూపించేటోళ్ళు. ఈ సినిమా టికెట్ తీసుకుంటే ఈ సినిమా కూడా మీరు చూడొచ్చు. సో ఈ టికెట్ ఏదైతే తీసుకుంటామో దానికి పెద్ద సినిమాకి టికెట్ తీసుకుంటే ఈ సినిమాని కూడా చూపించేవాళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్కి.
అంటే కొంచెం అంటే డబల్ ద ప్రైస్ కాకుండా కొంచెం అది ఆడియన్స్కి బెనిఫిట్ అయ్యేలాగా. సో అక్కడ బీ ఫిలిమ్స్ అనేది వచ్చింది. సో బీ ఫిలిమ్స్ ఏం చేసినాయంటే ఎక్కువ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు డ్రామా అనేది వెరీ ఆమ్, ఎట్లా చెప్పాలి, ఇట్స్ ఇట్స్ నాట్ అంటే ఇది అని ఇట్లా పాయింటర్స్ ఉండవు. డ్రామాకి డ్రామా ఏదైనా డ్రామా అవ్వచ్చు. డ్రామా ఈజ్ మోర్ లైక్ వెరీ అమార్ఫస్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ యూనో ఎట్లా చెప్పాలి, ట్రాన్సియంట్గా ఉంటుంది. అది దానికి ఒక ఇదే డ్రామా అని నువ్వు చెప్పలేవు. ఎనీథింగ్ దట్ యాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ కెన్ బి డ్రామాటిక్. బట్ ఇప్పుడు బీ ఫిలిమ్స్ ఎక్కువ కూడా హారర్ ఉండేవి, థ్రిల్లర్స్ ఉండేవి, స్పై ఫిలిమ్స్ ఉండేవి. సో ఈ స్పెసిఫికేషన్స్ ఏమైనా అంటే హారర్ సినిమా ఈజీగా, బీ ఫిలిమ్స్కి డ్రామాటిక్ ఫిలిమ్స్కి బడ్జెట్ ఉండేది, పెద్ద పెద్ద స్టూడియోలు ఉండేవి కాబట్టి వాళ్ళకి మార్కెటింగ్కి ఉండేదన్నమాట. ఇప్పుడు బీ ఫిలిమ్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చిన్న బడ్జెట్లో చేసేవాళ్ళు. సో దే హ్యావ్ టు ప్రమోట్ ద ఫిలిం ఇన్ అ సర్టెన్ వే. ఇప్పుడు వాళ్ళు అందుకే ఇది హారర్ సినిమా అంటే, హారర్ అంటే ఏంది, ఒక కన్వెన్షన్స్ ఉంటాయి. సో మీరు ఈ సినిమాకి వస్తే ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకడు దిస్ ఈజ్ ఎ థ్రిల్లింగ్ మూవీ అని ఇట్లా పోస్టర్ పైన ఇట్లా వేస్తాడు. థ్రిల్లర్ అంటే ఒక్కొక్క ఇది ఉంటుంది. దిస్ ఈజ్ ఎ డిటెక్టివ్ మూవీ. సో జాన్రా అనేది యాక్చువల్లీ బీ ఫిలిమ్స్ నుంచి వచ్చిన టర్మ్ అది. వాళ్ళకు ఈజీగా మార్కెటింగ్కి హెల్ప్ అవ్వడానికి, లో బడ్జెట్ ప్రొడక్షన్స్కి మార్కెటింగ్కి హెల్ప్ అవ్వడానికి పుట్టిన టర్మే జాన్రా. హై బడ్జెట్ ప్రొడక్షన్స్ అన్ని డ్రామాటిక్ ఫిలిమ్సే ఉండేవి. సో జాన్రాకు ఉన్న హిస్టరీ అది. సో ఐ థింక్ ఇది ఫస్ట్ టైం నేను వింటున్నా ఈ సెకండ్ టికెట్ ఇస్తారని చెప్పేసి. యా, హాలీవుడ్లో ఆ సిస్టమ్ ఉండేది. సో అట్లా బీ ఫిలిమ్స్కి బెనిఫిట్ చేసుకోవడానికి జాన్రా అనే టర్మ్ వచ్చింది. సో అది ఈరోజు అగైన్ చెప్తున్నా కదా, ఒకప్పుడు క్లాసికల్ సంగీతానికి జానపదాన్ని చాలా తక్కువ చేసి చూసేవాళ్ళు. ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ జానపదం కూడా మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. ఇప్పుడు జాన్రా ఫిలిమ్స్ని ఎవరు బీ ఫిలిమ్స్ అనుకోనే అనుకోరు. లెజెండ్స్ హ్యావ్ మేడ్ బీ ఫిలిమ్స్. అట్లా అనుకుంటే ఈరోజు జాన్రా సినిమా ఈజ్ డామినేటింగ్ టుడే. సో దట్స్ హౌ టేబుల్స్ టర్న్, దట్స్ హౌ narrative. ఇట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ narrative. దెర్ ఇస్ నో హైరార్కియల్ థింగ్. నిన్ను రంజింపజేస్తే అది కళ, అంతే. మార్టీ తాత అమెరికన్ సినిమా డాక్యుమెంటరీ తిరగ తిరగేస్తా. తిరగేస్తున్నాడు. అవునా? ఓ వీడు వీడు ఆ డాక్యుమెంటరీ చూసేసి వచ్చిండు.